వ్యభిచార కోరికలు నిండిపోయాయి, సకల దుష్టత్వ సకలమైన అపవిత్రమైనతో నిండిపోయి హృదయం ఉన్నప్పుడు ప్రజలకు సత్యాన్ని ఏం చెప్తారు? అందుకే మీరు ఏ దురాశలతో అయితే నిండిపోయారో మీ బోధ విని మిమ్మల్ని వెంబడించేవాడు కూడా ఆ దురాశలతో నిండిపోతాడు గనక మీరు ఏ గుంటలో అయితే పడతారో మీ బోధ విన్నవాడు కూడా ఆ గుంటలోనే పడతారన్నాడు. గుడ్డివాడు త్రోవ చూపినట్లు వారిద్దరు కలిసి గుంటలో పడదురా? ఖచ్చితంగా పడతారు కదా. గుడ్డివాడు మరో గుడ్డివాడి త్రోవ ఇద్దరు కలిసి గుంటలో పడతారు కదా. నిజంగా కళ్ళున్నా మీరు గుడ్డివారైపోయారు. ఈ లోక సంబంధమైన దురాశలతో మీరు కళ్ళున్నా గుడ్డివారైపోయారు కనుక మీరు ఏ గుంటలో అయితే పడతారో మీ బోధ ఉన్నవాడు కూడా ఆ గుంటలోనే పడతారనేసాడు. మీరు సమాజానికి నీతిని బోధించరు, సత్యాన్ని బోధించరు, పైన ఉన్నవాడి గురించి చెప్పరు కనుక మీరు ఏ గుంటలో అయితే పడతారో మీ బోధ ఉన్నవాడు కూడా ఆ గుంటలోనే పడతారనేసాడు. ఎంత గొప్ప మాట చూడండి పిల్లలు.